హలో వివర్స్, మనం ఈరోజు కాకరకాయ వేపుడు చేసుకుంటామండి. చాలా టేస్ట్గా ఉంటుంది. అసలు కాకరకాయ అంటే ఎవరు నమ్మరండి, చేదే అస్సలు ఉండదండి. చాలా టేస్టీగా ఇది చపాతీకి వేడివేడి అన్నానికి చాలా బాగుంటుందండి. చూడండి, చూస్తుంటేనే నీళ్ళూరుతుంది కదా. ఇది ఎట్లా చేయాలన్నా చూస్తామా మరి? ఓకే. ముందుగా ఇట్లా పెనం తీసుకొని పెనంలోకి ఆయిల్ వేసుకున్నామండి. స్టవ్ ఆన్ చేసుకున్నాము. కాకరకాయలు ఇట్లా రౌండ్గా కట్ చేసుకొని లోపల గింజలు తీసి సపరేట్గా పెట్టుకున్నామండి. బాగా అన్నీ ఇట్లా చేసుకున్నాము. ఇప్పుడు ఆయిల్ కానీ బాగా వేడయింది. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుంటాము. సాల్ట్ వేయడం వల్ల కాకరకాయ బాగా ఫ్రై అవుతుంది, అడుగు పట్టకుండా. నూనె కానీ ఎక్కువ పీల్చుకోవండి, బాగా ఫ్రై అవుతాయి. బాగా ఇట్లా ఫ్రై చేసుకుంటాం. కలర్ ఇట్లా వచ్చేంతవరకు బాగా ఉడికినాయి. చూడండి, ఆయిల్లోనే ఉడికిపోయినాయి కాకరకాయలు. మంచిగా ఇట్లా తీసి పక్కన ప్లేట్లో పెట్టుకుంటాము. ఇప్పుడు ఈ ఉప్పు కానీ బాగా పట్టి ఉంటుందండి కాకరకాయకి. ఇట్లనే కానీ తినచ్చు, చాలా టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు ఈ ఆయిల్ వచ్చేసి ఒక కప్పులోకి తీసుకుంటాము. అంత ఆయిల్ అవసరం లేదు ఇప్పుడు మనకి, మళ్ళీ వాడుకుంటాం. ఈ పెనంలోకి పల్లీలు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేసుకుంటున్నానండి. ఇది కానీ వేసి బాగా ఫ్రై చేసుకుంటాం. ఆవాలు వేయడం వల్ల మంచిగా స్మెల్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు కాకరకాయ గింజలు తీసి పెట్టుకున్నాం కదా, అవి టమాటాలు, ఎర్రగడ్డ, వెల్లుల్లిపాయలు ఒక 6-7 రెబ్బలు తీసుకున్నాను. ఇవి కానీ వేసేసుకుంటాం. మంచిగా ఫ్రై చేసుకుంటాము. చింతపండు కానీ కొద్దిగా తీసుకున్నానండి. ఒక హాఫ్ నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నాను. అది కానీ వేసేసుకుంటాము. అన్నీ పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసి బాగా చల్లారినాయండి. చల్లారినాక ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసి బాగా గ్రైండ్ చేసుకుంటాం పేస్ట్ లాగా. ఇందులోకి మిర్చి పౌడర్ మన కారానికి సరిపడ వేసుకోవచ్చు అండి. నేను ఒక స్పూన్ వేసాను. ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకున్నా. ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకుంటాము. చూడండి, ఇట్లా గట్టిగా పేస్ట్ లాగా ఉండాలండి, మరీ నీళ్ళుగా వద్దు. ఇది మనం స్టఫ్ చేసేటప్పుడు నీళ్ళుగా ఉంటే బాగుండదు, దానికని ఇట్లా గట్టిగానే చేసుకోవాలి. ఇప్పుడు ఈ కాకరకాయలు ఉన్నాయి కదా, ఇందులోకి స్టఫ్ చేసుకుంటామండి. ఇది స్నాక్ లాగా తినేసామండి మేము. చాలా టేస్ట్గా వచ్చినాయి. అన్నానికి, చపాతీకి అన్నిటికీ బాగుంటుంది. బాగా ఇట్లా స్టఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఆ పెనంలోకి ముందుగా తీసి పెట్టుకున్నాం కదా ఆయిల్, అది వేసేసుకుంటాము. అందులోకి కాకరకాయలు వేసేసుకోవాలండి. మూత పెట్టి మంచిగా ఇట్లా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. అప్పుడప్పుడు మూత తీసి ఇట్లా ఒకసారి కలుపుతూ ఫ్రై చేసుకున్నా అంటే బాగా ఫ్రై అవుతాయి కాకరకాయ. ఆ మసాలా కానీ అంతా ఉడికించుకున్నాం, వేయించుకున్నాం కాబట్టి పచ్చివాసన అంటూ ఏం ఉండదండి ఇంకా. ఇప్పుడు ఇది మిగిలింది కదా, ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఇట్లా పేస్ట్ చేసుకుంటాం. ఇది వేసేసుకుంటామండి. కొద్దిగా గుజ్జుగా ఉంటుంది, అన్నం కలుపుకోవడానికి, చపాతీ కానీ చాలా బాగుంటుంది ఈ మసాలా.
బాగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. చూడండి, చూస్తుంటేనే నీళ్ళు ఊరుతుంది కదా, చేపల ఫ్రై లాగా ఉంది. బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుంటాము. చాలా టేస్ట్గా ఉందండి. మీరు కంపల్సరీ ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ ఎప్పుడు కానీ కాకరకాయలు కావాలని అడిగి మరీ చేయించుకుంటారు పిల్లలు, కానీ పిల్లలకి తినిపించామంటే. టేస్టీ టేస్టీ కాకరకాయ వేపుడు రెడీ అయిపోయిందండి. నేనైతే ఈరోజు ఇది రైస్ లేక్ తింటున్నానండి. చాలా బాగుంటుంది. చపాతీ కానీ చాలా బాగుంటుందండి. ఇట్లా రైస్ తీసుకున్నాను. బాగా వేడి వేడిగా ఉందండి. ఇందులోకి కాకరకాయ పెట్టుకుంటున్నాను. ఇట్లా కలిపి తింటుంటే చాలా చాలా టేస్ట్గా ఉందండి. అసలు కాకరకాయ అంటే నాకే నమ్మకం లేదండి. చేసినాను, అంత కమ్మగా అనిపించింది. ఈ మసాలాతో పాటు ఈ కాకరకాయ తింటుంటే చాలా చాలా టేస్ట్గా ఉండిందండి. మీరు కానీ ఇది కంపల్సరీ ఒకసారి చేసుకొని చూడండి. హెల్త్కి మంచిది, టేస్ట్కి టేస్ట్ ఉంటుందండి. నేను చేసిన విధానంగా మీరు చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ కాకరకాయ చేసుకుంటారండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను ఈరోజు ఈ కాకరకాయ రైస్తో ఎంజాయ్ చేస్తానంటే మీరు ఇట్లనే చేసుకొని తిని చూడండి. ఓకే వీవర్స్, బాయ్.